బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నందిగామలో నకిలీ మందుల వ్యాపారం కలకలం రేపుతుంది. దీనిపై అధికారులు తనిఖీలు అయితే చేస్తున్నారు. కొంతమంది మందుల షాపుల యజమానులు అయితే నకిలీ మందులను తీసుకువచ్చి సొంత బ్యాచ్ నంబర్లు వేసి అమ్మకాలు చేస్తున్నట్లు సంగతి తెలుస్తుంది. దీంతో ప్రజలు ప్రాణాలతో చెలగాలటం ఆడుతున్నారని అర్థమవుతుంది. ఈరోజు నందిగామ పట్టణంలో తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ సురేష్ పాల్గొన్నారు. దీంతో ఇన్ని రోజులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా సరే ఎందుకు పట్టించుకోలేదని స్థానిక నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ సురేష్ని అయితే గట్టిగా నిలదీయడం జరిగింది. దీనిపై డ్రగ్ ఇన్స్పెక్టర్ సురేష్ మాట్లాడుతూ తమ పరిధిలో చాలా మందుల షాపులు ఉన్నాయని, అందుకే ఆలస్యం అవుతుందని ఆయన తెలిపారు. మాకు ఎవరు దీని మీద కంప్లైంట్ ఇవ్వలేదని, కంప్లైంట్ ఇస్తేనే తనిఖీలు చేస్తామని, లేదంటే లేదని ఖరాఖండిగా చెప్పారు. దీంతో స్థానిక నేతలకు మరింత ఆగ్రహం తెప్పించారు. కంప్లైంట్ ఇస్తేనే తనిఖీలు చేస్తారా, ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా పట్టించుకోరా అంటూ నిలదీశారు. మరిన్ని తనిఖీలు చేస్తే నకిలీ మందులు భాగోతం బయటపడుతుందని స్థానిక నేతలు అయితే తెలుపుతున్నారు. ఇయర్లో ఎన్ని విజిట్లు ఉంటాయి సార్? యాజ్ పర్ యువర్ నామ్స్ ఎవ్రీ 6 months కంపల్సరీ చేయాలి. క్వార్టర్లీ వన్ అన్ని షాపులు చేయాలండి మీరు? చేయాలండి. అన్ని షాపులు చేయాలా? అన్ని షాపులు చేయాలి. ఇప్పుడు మీరు 4 సంవత్సరాలు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అండి? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు అంటే ప్రతి షాపు 6 నెలలకు ఒకసారి విజిట్ చేశారు మీరు? ఒక ఇన్స్పెక్టర్ నా కంట్రోల్లో 1000 షాపులు ఉంది. చేయాలి కదండి. ఇప్పుడు చూడండి తీసుకొచ్చారు కదా, అట్లా తీసుకొచ్చి చేయాలి కదా. మేము ఇప్పుడు నేను తీసుకురాలేదండి, దయచేసి ఆ మాటలు మాకు ఈ మందు లైసెన్స్ ఇష్టం వల్ల ఫార్మ్ సిస్టమ్ లేదా అనేది ఎందుకంటే మేజర్ మార్కెట్లోకి నాసిరక మందులు వచ్చేస్తాయి. ఇది కాదు మెయిన్ కాన్సెప్ట్, నాసిరక మందులు మార్కెట్ చూడాలి కదా మీరు. కవర్ కావండి, చూడండి కవర్ చేయాలి కదా. కవర్ చేయాలని సరిపోదు. అట్లా కాదండి, వాడు అమ్మేవాడి దగ్గర మంచి పర్ఫెక్ట్ పోతున్నారు. వాళ్ళు 50,000 40,000 ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర మ్యాక్సిమం కవర్ చేస్తాం. అయినా సార్ 3,000 రూపాయలు ఇచ్చేవాడేమో గ్యారెంటీగా మంచిగా అమ్ముకుంటాడు కాబట్టి వాడి జోలికి వస్తారు. 40,000 50,000 నెలకి మీకు 1,00,000 రూపాయలు ఇస్తే మాత్రం మీరు వాళ్ళ కొద్దిగా ఏం అమ్ముకోవచ్చు, మీరే పర్మిషన్ ఇస్తారు. మాక్సిమం అన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాం. కంప్లైంట్ వస్తేనే మేము వెళ్తాం తప్పించి కంప్లైంట్ రాకపోతే మేము వెళ్ళమంటాం. తక్కువ వాళ్ళు ఎవరైనా అమ్ముకున్నా తప్పలేదు. మీరు కంప్లైంట్ రాకుండా వాళ్ళు ఎవరైనా అమ్ముకున్నా తప్పలేదు. మా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళ్తాం. అదేనండి, వాళ్ళు ఏది అమ్ముకున్నా తప్పలేదు. ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు డూప్లికేట్లు తెచ్చామన్నా ఇబ్బంది లేదు. మీకు కంప్లైంట్ వస్తే మాత్రం వస్తారు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరేం చేస్తుందో ఏం జరుగుతుందో అంత ఇన్ఫర్మేషన్ తీసుకునే వెళ్తాం. ఇది ఎవరు ఇచ్చారో ఏం జరిగిందో తెలియదు. మేడం గారు ఇక్కడ రావాలా? మా దగ్గర రికార్డు బయటకు వచ్చాక మేడం గారు మీరు మాట్లాడిన ఒక సెకండ్ తర్వాత కొత్త ఫోన్ చేసి రమేష్ గారికి చేసి ఏం మాట్లాడింది ఇంకేమన్నారు మీరు? ఇంతవరకు జరిగిందా? రికార్డింగ్ ఉందండి, మీరేం మాట్లాడింది టైం టు టైం డేట్ తో సహా ఉంది టైమింగ్. ఇది కూడా ఇందులో మీరు మేడం గారి దగ్గర వినిపిస్తాం.